జాక్లిన్ ఆ ఫ్యాన్ ఆన్ చెయ్యి. ఓకే బాస్. నువ్వు అక్కడి నుంచి ఏం తీసుకురాలేదా? అది పడేయి పడేయని చెప్తున్నాను కదా, పడేయి. అరే అరే ఏంటి చూస్తున్నావు నువ్వు? రేయ్ తాడు పట్టి లాగు. చూడు నేను నిన్ను చంపేస్తాను. అరే ఈ టీవీని ఇప్పుడే కదా ఆఫ్ చేసి వెళ్ళాను. వద్దు ఏంటి ఇదంతా? ఇక్కడ ఏం జరుగుతుంది? బావ్ బావ్ ఈ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? జాక్లిన్ డోర్ ఓపెన్ చేయి. బాస్, డోర్స్ అన్నిటినీ లాక్ చేశాను. ల్యాప్టాప్, నా ల్యాప్టాప్ ల్యాప్టాప్ ఇదెందుకో ఆన్ అవ్వట్లేదు. హలో, నేను నిన్ను చంపేస్తాను బాస్. నేను నిన్ను చంపేస్తాను. వద్దు వద్దు వద్దు. ఇప్పుడు నేనేం చేయాలి? నీళ్ళు ఎలాగొస్తున్నాయి? చుట్టూ నీళ్లు కూడా కారలేదు, వైరు ఇప్పదీసుంది. షాక్ కొట్టి చనిపోయాడు. అభిజిత్, నాకు కూడా వీడి షాక్ కొట్టే చనిపోయి ఉంటాడనిపిస్తుంది. నాకు వేరే కారణం ఏది కనపడతలేదు. నువ్వు విజయ్కి బ్రదర్వే కదా? అవును సార్. సార్, బాడీలో ఎక్కడా గాయాలు లేవు, దెబ్బలు తగిలిన గుర్తులు కూడా లేవు. పంకజ్, బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించాయి. సార్, ఇదేమీ మామూలు అటాక్ కాదు. ఎవరో కావాలని చంపాలని చూశారు. ఇలా చూడు, నీ అన్నని హత్య చేసుంటారని నువ్వు అలా ఖచ్చితంగా అలా చెప్తున్నావు. నీకు ఎవరి మీద నా సందేహం ఉందా? అయితే ఎవరు చేసుంటారు? మా అన్నయ్యకి ఎంతో మంది శత్రువులు ఉన్నారు సార్. వేల కొద్దీ విరోధుల? ఓ, ఈ గాజు ముక్కలు, ఈ వాస్తు ఇక్కడ పగిలిపోయి ఉన్నాయి. ఐ థింక్ ఈ ఇంట్లో ఏదో గొడవ జరుగుంటుంది సార్. అది కాదు నిధి మేడం, విజయ్ గారికి ఎవరి మీద విరోధం ఉందా? విజయ్ యొక్క ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ చాలా రోజుల నుంచి కోపంగా ఉండేవారు. వాళ్ళు చాలా సార్లు ఈయన్ని చంపుతారని బెదిరించేవారు. అలాంటప్పుడు మూడో మనిషి ఎలాగా మీ ఇంట్లోకి వచ్చుంటాడు? అది కూడా ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్నప్పుడు. అది కాకుండా సీసీటీవీ కూడా ఉంది. అవును సార్, ఇది స్మార్ట్ హోమ్. ఓ అవును సార్, వాళ్ళు ముందే చెప్పారు. ఈ చోట హీటింగ్, ఏసీ, లైటింగ్, వెంటిలేషన్ అన్నీ రిమోట్ ద్వారా పనిచేస్తున్నాయి. అలాగా? చూడండి, ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. అదేమిటంటే, ఈ స్థాయిలో ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న ఇక్కడ, ఐ మీన్ ఈ స్మార్ట్ హౌస్ లోకి అనుమతి లేకుండా ఒకడు ఎలా ప్రవేశించాడు? అదే తెలియట్లేదు సార్. ఇలా చూడండి, మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూడాలి. విజయ్ పరిగెడుతున్నాడు, తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఫాలో చేస్తున్నదెవరూ కనిపించట్లేదే. సార్, ఇదేమైనా చెడు శక్తి ఉంటుందా? పంకజ్, నువ్వు పొరపాటును కూడా అలాంటి మాట చెప్పకూడదు, అర్థమైందా? తర్వాత ఏసీబీ గారు నిన్ను ఇన్విసిబుల్ చేస్తారు సిఐడిలోంచి.
ఖచ్చితంగా వాళ్లే ఇవన్నీ చేసుంటారేమో. వాళ్లే నా భర్త చనిపోవడానికి కారణం. ఎంతమంది వర్కర్స్ అయితే ఉన్నారో అంతమంది అడ్రస్లు కూడా మాకు కావాలి. సార్ మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా ఏం సరిలేదు సార్. సార్ మేము పేదవాళ్ళం, పని చేసుకుంటున్నాం. దానికని మీరు మా మీద హత్య నేరం వేయచ్చు సార్. ఇలా రండి. ఇలా చూడండి, మేమెవరూ మీ మీద నేరం ఆరోపించడం లేదు. నిజమేమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అయినా అది నిజమే కదా, మీరందరూ కలిసి విజయ్ని చంపుతామని బెదిరించారుగా. ఇదంతా మీకు ఎవరు చెప్పారు సార్? విజయే చెప్పాడు. ఇకను మౌనంగా ఉండి ఎలాంటి ఉపయోగం లేదు. దీన్ని చేసింది ఎవరైనా సరే మర్యాదగా ముందుకొచ్చే. సార్ నేను ఒప్పుకుంటున్నాను, అది మేము చాలాసార్లు కోపంలో అలాంటి మాటలు చెప్పి బెదిరించాము. కానీ విజయ్ సార్ని చంపే అంత మేము ఎప్పుడూ ఆలోచించలేదు సార్. అవును సార్, ఆయన చావు వల్ల మాకు ప్రయోజనం ఏముంది? చెప్పాలంటే మాకు నష్టమే సార్. 6 నెలల జీతం రావాలి కదా, అదెవరిస్తారు? ఓ, అయితే మీరు విజయ్ మీద ఎందుకంత కోపంగా ఉన్నారంటే అందుకు కారణం 6 monthsగా మీకు జీతం ఇవ్వలేదు. అవును సార్, చాలా నెలలుగా మేము అప్పు తీసుకుని బతుకుతున్నాం సార్. 2 నెలలుగా మేము పిల్లలకి ఫీజు కట్టలేకపోతున్నాం సార్. నిన్న పిల్లల్ని స్కూల్ నుంచి బయట పంపించారు సార్. ఏమన్నారంటే స్కూల్ ఫీజు కట్టకుండా స్కూల్కి రావద్దని చెప్పేశారు. సరే, ఒక విషయం చెప్పండి. ఆ ఒక కారణమే ఉందా విజయ్ సార్ పైన కోపంగా ఉండడానికి? వేరే ఏదైనా కారణం ఉందా? సార్ అది ఇంకో కారణం ఉంది సార్. సార్ మమ్మల్ని పనిలోంచి తీసేయాలనుకున్నారు. ఎందుకలా? ఎందుకంటే సార్ ఏమనుకున్నారంటే మిషనే మనిషి కంటే బాగా పనిచేస్తుందని నమ్మారు. అంతేకాకుండా లాభం కూడా బాగా వస్తుంది. సో కోపంతో తొందరపడి చంపేశారా? అతన్ని హత్య చేయడం వల్ల మాకు మా డబ్బు తిరిగి రాదు కదా. దానికి బదులుగా మా పెళ్ళం బిడ్డలు నడు రోడ్డుకు వస్తారు. అయినా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సార్ అది 100 మందికి పైనే ఉంటాం. 100 మంది ఇళ్లల్లో పొయ్యి వెలగలేదు, అందుకు కారణం విజయ్ అంటే డెఫినెట్గా 100 మందిలో ఒకడే విజయ్ని టార్గెట్ చేస్తుంటాడు. ఇక్కడున్న వర్కర్స్ గురించి మనం డీటెయిల్డ్గా స్టడీ చేయాల్సి ఉంది. ఎవరెవరు ఎక్కడికెక్కడికి వెళ్ళారో చూడాలి. ఫ్రెడీ, ఆ వర్కర్స్ గురించి ఏమైనా తెలిసిందా? అదే విజయ్ హత్య విషయంలో. సార్ అది ఇంకా అందరి అడ్రస్ దొరకలేదు సార్. ప్రాసెస్ జరుగుతోంది. సార్, చెప్పు పూర్వి. ఒక విషయం తెలిసింది, కానీ దానికి విజయ్ మరణానికి సంబంధం ఉందనిపిస్తోంది. ఏంటది? తొందరగా చెప్పు. సార్ ఇది చూడండి, దాదాపు చనిపోయే పరిస్థితిలో రాత్రి 11:09 విజయ్ తన అకౌంట్ నుంచి ఎవరికో 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. 50 కోట్ల? అంత పెద్ద అమౌంట్ని ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడో చూడు. పనామాకి పంపారు. అది ఎవరిదో తెలియలేదు. ఖచ్చితంగా హంతకుడు బలవంత పెట్టే దీన్ని చేయించుంటాడు. విజయ్ పైన ప్రెషర్ వేసుంటాడు. ఇతనే గత 6 monthsగా వర్కర్స్కి జీతమే ఇవ్వలేదు. ఓవర్ నైట్ 50 crore రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాడంటే. సరే, వర్కర్స్లో ఎవడో ఒకడైనా. లేదు పంకజ్, ఒక చిన్న వర్కర్ అంత సెక్యూరిటీ ఉన్న ఆ ఇంట్లో దూరి పనామాలో ఉన్న బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయగలడా? లేదు, ఆ యాంగిల్లో మీరు ఆలోచించదు, వదిలేయండి. సార్ అయితే వాడు తెలిసిన వాడే అయి ఉండాలి. ఎందుకంటే చుట్టుపక్కల మనిషి అయి ఉండొచ్చు. అలాంటి శత్రువుకి ఒక విషయం తెలిసి ఉంటుంది. విజయ్ ఇంటి సెక్యూరిటీని ఎలా బ్రేక్ చేయాలన్న విషయం తెలిసి ఉంటుంది. అది ఎవరై ఉంటారు? జాక్లిన్, అరే చాలా వేడిగా ఉంది. ఏసీ టెంపరేచర్ని 20కి మార్చు. మార్చేశాను బాస్. ఇప్పుడు ఈ రూమ్ టెంపరేచర్ 20 degrees Celsius. నైస్. తర్వాత ఇంకో పని చెయ్యి జాక్లిన్, నా రూమ్ లైట్స్ని డిమ్ చెయ్యి. నేను కొంచెం రిలాక్స్ అవుతాను. జాక్లిన్, నీకు గుర్తుంది కదా నాకు దుబాయ్లో మీటింగ్ ఉందని? ఎస్ బాస్, మీటింగ్ కావాల్సిన ఏర్పాట్లు అయిపోయాయి. సరే, దుబాయ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది? యాక్చువల్లీ రేపు దుబాయ్ టెంపరేచర్ 21 degrees Celsius. కానీ బాస్, మీ టెంపరేచర్ ఐస్ కంటే చాలా చల్లగా ఉంటుంది. నువ్వు ఏమంటున్నావు? అంటే బాస్, డెడ్ బాడీ టెంపరేచర్ చల్లగానేగా ఉంటుంది. వాట్? నిన్న నీ సాఫ్ట్వేర్లో ఏదో చేసేసినట్టున్నారు. ఇలా కామెడీ చేస్తున్నావు?
ఇదేవి తమాషా కాదు బాస్. అసలు జరగబోయేది ఇదే. మీ చివరి కోరిక ఏమైనా ఉంటే ఏంటి వాగుతున్నావు? ఎవరు ఎవరు బయటికి రా. బాస్, మనం ఇద్దరం తప్ప ఇక్కడ ఎవరూ లేరు. తర్వాత బాస్, మీకు నా కంపెనీ నచ్చింది Hey, shut కదా? up. ఎలాంటి ప్రయోజనం లేదు బాస్. డోర్స్ అన్నిటినీ లాక్ చేసేశాను. బాస్, మీరేంటి లోపలికి వెళ్ళిపోయారు? రండి, బయటికి రండి బాస్. ఎవరు నువ్వు? హలో, నేను రాజేష్ కుమార్ మాట్లాడుతున్నా. నా ప్రాణానికి ప్రమాదం ఉంది. త్వరగా నా ఇంటికి రండి దయచేసి, ప్లీజ్. తలుపు తెరు, జాక్లిన్, తలుపు తెరు. బాస్, నేను చెప్పినట్టు వింటేనే డోర్ ఓపెన్ అవుతుంది. చెప్పు, నీకేం కావాలి? త్వరగా చెప్పు, నీకేం కావాలి? ఓకే, మీ ల్యాప్టాప్ని ఓపెన్ చేయండి. ల్యాప్టాపా? చెప్పు 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 చెప్పు. మీ ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఒక అకౌంట్ నంబర్ కనిపిస్తుంది. ఉంది ఉంది ఉంది, నంబర్ ఉంది, నంబర్ ఉంది. వెంటనే ఆ అకౌంట్ నంబర్ కి 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి. 50 కోట్ల? ఇంత పెద్ద అమౌంట్ ఎందుకు? 50 కోట్లు మీ ప్రాణాల కంటే ఎక్కువ. లేదు లేదు లేదు, పంపించేస్తాను, నేను పంపించేస్తాను, నీకు వెంటనే పంపించేస్తాను. ఉండు, ట్రాన్స్ఫర్ చేస్తాను. చూడు చూడు, 50 కోట్లు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు. ఓకే బాస్, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. డోర్ ఓపెన్ అవుతుంది. అరే, ఆశ్చర్యంగా ఉంది. తలుపు తెచ్చుకుందా? బాస్, నేను మిమ్మల్ని ఫోన్ చేశాను. ఫోన్ అటువైపు నేనే ఉన్నాను. మీకు హెల్ప్ చేయడానికి ఎవ్వరూ రారు. సార్, అది పైనంతా బాగానే ఉంది సార్. సార్, ఇది చూడండి, బెడ్రూమ్లోని సీసీటీవీ ఫుటేజ్. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తోందంటే తప్పించుకోవడానికి వాడు రూమ్లోకి పరిగెత్తాడు. తర్వాత డోర్ లాక్ అయిపోయింది. మనం ఆ రాజేష్ వైఫ్తో మాట్లాడదాం సార్. మ్యామ్, అది ఆ రాజేష్కి తప్ప ఈ సెక్యూరిటీ కోడ్ ఇంకా ఎవరెవరికి తెలుసు? నిజానికి రాజేష్ కోడ్ ఎవరికీ తెలియదు సార్. ఇంకా చెప్పాలంటే ఆయన నాతో కూడా చెప్పలేదు. సార్, ఆవిడికి ఎలా కోడ్ తెలిసి వచ్చింది? వీళ్ళు ఎలా లోపలికి వచ్చారు? ఒక నిమిషం, ఇది అచ్చం అలాగే ఉందే. ఇంతకుముందు ఒకరింట్లో చూసాంగా ఇటువంటిది. రాజేష్కి మోడర్న్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. మెషిన్స్, గ్యాడ్జెట్ లాంటి విషయాల్లో ఆయన ఎప్పుడూ అప్డేట్గా ఉంటారు సార్. ఈ ఇంటిని ఆయన స్మార్ట్ హోమ్గా మార్చేశారు. ప్రతి మిషన్ని ఆయన వర్చువల్ అసిస్టెంట్ జాక్లిన్కి ఆపరేట్ చేయడం తెలుసు. ఈ ఒక్క విషయమే కామన్గా ఉంది. విజయ్ ఇంకా రాజేష్కి మధ్య టెక్నాలజీ చాలా క్లోజ్గా ఉంది. నేను ఒక మ్యాగజైన్లో చదివాను, ఈ రాజేష్ ఇలాంటి విషయాల్లో చాలా ఎక్స్పర్ట్ అని. మిషన్ని ఆఫీస్లోనూ ఫ్యాక్టరీలోనూ రీప్లేస్ చేయమన్నాడు మనుషులకు బదులుగా. అలాగే వర్కర్స్ని కూడా ఈ విషయం చాలా బాధ పెట్టింది, ముఖ్యంగా విజయ్ విషయం. మేడం, అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. రాజేష్ అకౌంట్ నుంచి 50 కోట్లు కనిపించలేదు. ఒక్క నిమిషం 50 కోట్ల రూపాయలు ఎవరికి వెళ్ళింది? ఏదైనా పెనామా ఉన్న అకౌంట్కా? అవును సార్, అది మీకెలా తెలుసు సార్?
దయా నాకేమనిపిస్తోందంటే అది విజయ్ ఇంకా రాకేష్ హంతకుడు ఒక్కడే ధనవంతుల్ని మాత్రం టార్గెట్ చేస్తున్నాడు. త్వరలో అతన్ని అడ్డుకోకుంటే ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు. సరే రా రఘు, వాళ్ళకి చెప్పేద్దాం. రండి 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 రండి. రఘు సార్, అన్నా, తలుపు తెరవండి. అరుస్తున్నాం కదా, రఘు సార్, వినిపించట్లేదా? తలుపు తెరవండి. తెరవండి. రఘుబాయ్. సార్, తలుపు రఘుబాయ్. తెరవండి. వస్తున్నా ఉండయా. ఏమైంది? రండి. ఎందుకలా అరుస్తున్నారు? ఎందుకలా రఘు తలుపు సార్, కొడుతున్నారు? రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారయ్యా? ఆపద కాదు సార్, ఆపద కాదు, డబ్బు వచ్చింది సార్, డబ్బు. అంటే అన్న మీ మొబైల్ చెక్ చేయండి, మెసేజ్ చూడండి. ₹10,00,000 నా అకౌంట్కి వచ్చిందా? అరే, ఎక్కడి నుంచి వచ్చింది? ₹10,00,000 నా అకౌంట్కి వచ్చిందా? కానీ ఎక్కడి నుంచి? ఎవరో నా అకౌంట్కి ₹10,00,000 వేశారు. ఈ అకౌంట్ కి మాత్రమే కాదు సార్, మన అందరి అకౌంట్లకి 10 లక్షలు క్రెడిట్ అయింది. రవి అన్న, ఇక మన జీవితమే మారిపోయింది. ఇక నుండి మన కళ్ళన్నీ నిజం కాబోతున్నాయి. నేను నిర్ణయించుకున్నాను, కాస్ట్లీగా ఒక బండి కొనబోతున్నాను. ఇక నేనేమో నా భార్యను తీసుకుని విదేశాలకు వెళ్తాను. నిజమన్నా? ఒక నిమిషం, అందరూ ఎగరొద్దు సరేనా? ఇంత పెద్ద అమౌంట్ మన అకౌంట్కి ఎలా వచ్చింది? అది ఎలా వస్తే మనకెట్టి? మనం ఎందుకు దిగులు పడాలి? నాకు ఇదంతా సరిపట్టలేదు. నాకేమనిపిస్తుందంటే సిఐడిని పిలిచి మన విషయం చెప్పేద్దాం. అదే అంటారు కదా, దేవుడు ఇచ్చేటప్పుడు అన్నిటినీ ఇస్తూ ఉంటాడని. ఇంకా కాలనీలో ఉండే ప్రజల్ని, వాళ్ళని నిన్నటి వరకు డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, బియ్యం లేదు, ఏమీ లేదు, ఉదయాన్నే వర్కర్స్ అకౌంట్ కి ఎవరో ఒక మంచి వ్యక్తి 10 లక్షలు క్రెడిట్ చేశారట. ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అలాంటి డీటెయిల్స్ ఇంకా తెలియలేదు సార్. డబ్బు మొత్తం అది ఆ పనామా అకౌంట్ నుంచి వీళ్ళకొచ్చింది. చూసావా, మనిషికి 10 లక్షలు వచ్చాయి. అది ఎవరైనా సరే ముందుగా వాడు విజయ్ అండ్ రాజేష్ని హత్య చేశారు. దాని తర్వాత విజయ్ అండ్ రాజేష్ డబ్బు తీసి కష్టాల్లో ఉన్న బీదవాళ్ళకి పంచారు. సరే, ఈ పని ఎవరైనా చేసుండొచ్చు, కానీ ఇంత టైట్ సెక్యూరిటీ ఇంట్లో ఉండగా వాడు ఇంట్లోకి ఎలా వెళ్ళుంటాడు అదే అర్థం కాలేదు. ఒక విషయాన్ని నువ్వు నోటీస్ చేసావా దయ్యా? విజయ్ ఇంకా రాజేష్ రెండు బాగా టైట్ సెక్యూరిటీ ఉండే ఇల్లులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే ఆ జరుగుతుంది. తర్వాత ఇద్దరి ఇంట్లోనూ ఒకే వెటికల్ అసిస్టెంటే ఉంది, ఆ జాకిని. అవును సార్. సో ఒకవేళ హంతకుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఏదైనా ఒక పని చేసుండొచ్చుగా. అలాగే జాక్లిన్ని వాళ్ళ ఓనర్స్కి వ్యతిరేకంగా ప్రోగ్రామ్ చేస్తుండొచ్చుగా. అయ్యుండొచ్చు. తర్వాత ఈ జాక్ని సాఫ్ట్వేర్ ఏ కంపెనీది? సార్, ఫేమస్ కంపెనీ బ్యూటీ టెక్నాలజీస్ ఓనర్ మిస్టర్ అరవింద్. ఈ జాక్లిన్ వాళ్ళకి సంబంధించింది. ఐ సీ. సో ఈ జాక్లిన్ వెనకాల అరవిందే ఉన్నాడా? వస్తారా? ఇకపై నా దగ్గర ఎటువంటి ఎక్స్క్యూజ్ చెప్పకండి. మీకు ఇచ్చిన పనిని కరెక్ట్గా చేయండి. మిస్టర్ అరవింద్, చెప్పండి. మేము సిఐడిస్ మీతో కొంచెం మాట్లాడాలి. సారీ సార్, నేను కాస్త బిజీగా ఉన్నాను. మీరు రేపు సాయంత్రం 5 గంటలకు రండి. మిస్టర్ అరవింద్, చాలా ఓవర్ స్మార్ట్గా ఉండడానికి ట్రై చేయక, అర్థమైందా? ఇక్కడ 2 హత్యలు జరిగాయి. దాని గురించి మాట్లాడడానికే నిన్ను వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చాం. లేదంటే తర్వాత విచారణ సిఐడి బ్యూరోలో జరిగే అవకాశం ఉంది, అర్థమైందా? అది సార్, రండి సార్, కూర్చోండి సార్. ఏంటి అలా నిలబడతారు? టీ కాఫీ తీసుకురా భయ్యా. వర్చువల్ అసిస్టెంట్స్ జాక్లిన్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే కదా పనిచేస్తుంది. నువ్వు చేసావా? అవునవును, నేనే రెడీ చేశాను. తర్వాత నా క్రియేషన్ తలుచుకొని నేనే గర్వపడుతున్నా. ఇన్ఫ్యాక్ట్ నేనేం చెప్తున్నానంటే, మీరు కూడా మీ సిఐడి ఆఫీస్ని బ్యూరోగా మార్చి స్మార్ట్ బ్యూరోగా మార్చుకోవచ్చుగా. మీ కాన్సెప్ట్లన్నీ మార్చండి. పాత విషయాలన్నీ మార్చేసి సాఫ్ట్వేర్తో కొత్త విషయాలు పెట్టుకోండి. అలాగా? మీకేమనిపిస్తోంది? సాఫ్ట్వేర్ వల్ల మనకి ఈజీగా సాల్వ్ అయిపోతాయా? ఖచ్చితంగా. అయితే డెఫినెట్గా సాఫ్ట్వేర్ సహాయం తీసుకుని ఒక హంతకుడు హత్య కూడా చేయొచ్చు కదా? నాకు అర్థం కావట్లేదు. నీకున్న చాలా మంది క్లయింట్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు కదా, వర్చువల్ టెక్నాలజీని. అవునా? వర్చువల్ అసిస్టెంట్. మరైతే దాన్ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఏ లేవంటావా? ఆ విధంగా హ్యాక్ చేసిన తర్వాత వర్చువల్ టెక్నాలజీ ద్వారా ఆ ఓనర్ని హత్య చేయొచ్చు కూడా. యాక్చువల్గా నేను దీన్ని జాక్లిన్ అనే పేరు మీద ఇంప్రూవ్ చేశాను. హ్యాక్ చేయడం చాలా కష్టం.
ఒకవేళ నీ టెక్నిక్ అంత ప్రూఫ్గా ఉంటే అప్పుడు దానికి సంబంధించిన స్మార్ట్ ఫోన్, దాని గ్యాడ్జెట్, సిస్టంలో ఉన్నవి ఎలా హ్యాక్ అయ్యాయి? నాకేమనిపిస్తుందంటే వాళ్ళు సెట్టింగ్లో ఏదో చేసుంటారు. నా కొత్త టెక్నాలజీ ఫుల్ ప్రూఫ్. టెక్నిక్ ఎంత ఫుల్ ప్రూఫ్ సెక్యూర్డ్గా ఉన్నా సరే, ఆ హ్యాకర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అది బ్రేక్ చేయడానికి టైం పట్టనే పట్టదు. సెక్యూరిటీ అలారం. ఇంటి లోపలికి ఎవరో దొంగ వచ్చినట్టున్నాడు. ఏం చేయాలి? ఓ మై గాడ్, తన దగ్గర గన్ను కూడా ఉంది. హలో, ఏంటి? ఓకే, మేము వెంటనే అక్కడికి వస్తాం. డీకేహెచ్ సెక్యూరిటీ అలారం కంపెనీ, ఆయన ఫోనే. ఇదిగే ఇక్కడున్నారే, ఈయన గారు టెక్నాలజీ మళ్ళీ హ్యాక్ అయినట్టుగా ఉంది. ఒకవేళ ఆ పాపులర్ జర్నలిస్ట్ సంజీవ్ ఇంట్లోకి ఎవరో దూరినట్టుగా ఉన్నారు. వీడు నా గది వైపే వస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? సంజీవ్, షూట్ చేయొద్దు, మేము సిఐడి నుంచి వస్తున్నాం. సిఐడి? సారీ సార్, నన్ను క్షమించండి. నాకేమనిపించిందంటే మీరు ఆ హంతకుడితో లోపలికి వచ్చారనుకున్నాను. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చారు కాబట్టి నేను తప్పించుకున్నాను. లేకపోతే వాడు నన్ను చంపేసేవాడు. ఎవరు మిమ్మల్ని చంపుంటారు? ఇక్కడ ఎవరు లేరుగా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సార్, వాడు ఇక్కడే ఉన్నాడు సార్, తలుపు దగ్గర ఉన్నాడు సార్. మీరు చూడలేదా సార్? మీ డోర్ బయట. మేము ఆధార్లోంచే వచ్చాం. వచ్చేటప్పుడు మేము ఎవరిని చూడలేదే. ఇదేంటి కొత్త కథలా ఉంది? అదెలా వాడు కనిపించకుండా మాయమయ్యాడు? జాక్లిన్, మై స్వీట్ హార్ట్, ఈరోజు చాలా సంతోషంగా ఉండింది. సరే, నాకు విషయం చెప్పు. నేను ఇప్పుడు తెలుసుకోవాలి. నేను ఇవాళ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశానో చెప్పు. కమాన్, చెప్పు. అద్భుతం బాస్, మీరు 650 క్యాలరీస్ బర్న్ చేశారు. మీ మాక్సిమం హార్ట్ రేట్ 160 BPM. అలాగా? నేను ముందుకన్నా స్లిమ్ అండ్ ట్రిమ్ అయిపోయాను కదా. అబ్సల్యూట్లీ. అవును బాస్, ఇప్పుడు మీరు ముందు కంటే యంగ్ గా కనిపిస్తున్నారు. అలాగా? యూ నాటీ గర్ల్ జాక్లిన్. అలాగా, ఓకే. నేను ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో పెట్టేస్తాను. ఇదిగో పెట్టేశాను. డార్లింగ్, దాన్ని ఆన్ చేయి. సరే, నాకు ఒక విషయం చెప్పు. రేపు నా షెడ్యూల్ ఏంటి? బాస్, మీకు రేపు ఏ మీటింగు లేదు. ఏమంటున్నావు నువ్వు? రేపు నేను చాలా బిజీగా ఉండాల్సిన రోజు. రేపు ప్రోగ్రామ్ని సెట్ చేయి. రీచెక్ చేశాను బాస్, మీకు అసలు రేపు ఏ మీటింగు లేదు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలోనే చివరి రోజు. హంతకుడు మళ్ళీ స్మార్ట్గా గేమ్ ప్లే చేశాడు. వాడి తర్వాత టార్గెట్ ఎప్పుడు అరవింద్గానే ఉన్నాడు, సంజీవ్ కాదు. తర్వాత సార్, ఆ సంజీత్ ఇంట్లో జరిగిన విషయం, అది ఊరికే మన దృష్టి మళ్లించడానికి చేసిన విషయం. అక్కడేం జరిగాయో అవన్నీ కూడా మన కంట్లో మట్టేయడానికి చేసినవి. మేము కంగారుగా సంజీవ్ ఇంటికి పరిగెత్తుకు వెళ్తూ ఉంటాం. కానీ హంతకుడు ఎంతో రిలాక్స్డ్గా అరవింద్ని తన తర్వాత టార్గెట్ చేసుకోవచ్చుగా. కానీ సార్, సంజీవ్ ఇంటికి ఒక మాస్క్ వేసుకుని వచ్చాడని చెప్పాడు కదా సార్. పంకజ్, ఇది మొత్తం ప్లానింగే.
ఎవరో పక్కాగా ప్లాన్ వేసే ఇచ్చేశారు. డెఫినెట్గా సంజయ్ వాళ్ళ ఇంట్లో ఇంకెవరూ ఉండరు. ఆ ఫుటేజ్ని ముందే అతని ఫోన్లో ఎవరో ఫీడ్ చేస్తుంటారు. ఒక హ్యాకర్ ఇంతగా చెయ్యగలడంటే వాడికి ఇదంతా చాలా సాధారణమైన విషయం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉందే, దాన్ని చాలా ఇళ్లలో ఫిక్స్ చేశారు. వాటన్నిటినీ అరవిందే రెడీ చేశాడు. ఒకవేళ ఈ అరవింద్ రెడీ చేసిన టెక్నాలజీని ఎవరైనా హ్యాక్ చేశారంటే ఆ తర్వాత ఖచ్చితంగా ఏదైనా తను ఖచ్చితంగా అరవింద్కి పనిచేస్తాడు సార్. అదేంటంటే బయట వాళ్ళు ఈ పని చేయలేదు సార్. ముందుగా అది చూద్దాం, అరవింద్ కంపెనీలో ఎంతమంది ఉన్నారన్న విషయం. ఎవరెవరికి అరవింద్ లాగా డీటెయిల్స్ తెలుసని, అరవింద్లా ఇంటెలిజెంటా అని చూడాలి. ఈ అరవింద్ని హత్య చేసిన వాడు ఎవరైనా సరే వాడికి ఇంటెలిజెంట్ టెక్నిక్ గురించి అంతా చాలా బాగా తెలిసుంటుంది అనుకుంటా. అది ఎవరై ఉంటారు? వీళ్లలో ఎవడై ఉంటాడు? సార్, వాడు ఇంచుమించు అరవింద్లా టెక్నిక్ తెలిసిన వాడే అయి ఉండాలి. ఒకటి అమల్, వీడిని అరవింద్ ఒక జీనియస్ అని చెప్పేవాడు. తర్వాత సార్ ఈ రాహుల్ ఉన్నాడే, వాడిని తన రైవల్ కంపెనీ నుంచి అరవింద్ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ టెక్నిక్ ఎంతో స్ట్రాంగ్గా ఉంటుందనుకున్నాడు. అందుకే అరవింద్కి తెలిసిన డబ్బున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలోనూ ఈ టెక్నిక్ని రాహులే ఫిక్స్ చేశాడు. అలా అయితే ఆ హంతకుడు వేరే డబ్బు గల వాణ్ణి టార్గెట్ చేసే ముందు మనం వాణ్ణి ట్రేస్ చేసి పట్టుకోవాలి. సార్, నాకేమనిపిస్తోందంటే హంతకుడి తర్వాత టార్గెట్ మేఘన అనుకుంటాను. మేఘనానా? అవును సార్, ఆవిడ అరవింద్కి చాలా పాత క్లయింట్, ధనవంతురాలు, పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి చాలా పెద్ద సపోర్టర్. పూర్వి, నువ్వు ఒక పని చెయ్యి. హంతకుడు మన చేతికి చిక్కేంత వరకు నువ్వు ఆ మేఘన మీద ఒక కన్ను ఉంచు. అలాగే అభిజిత్, దయా, మీరిద్దరూ అమర్ని, రాహుల్ని చాలా క్లోజ్గా వాచ్ చేయండి. లేదు సార్, ఎవరు కనిపించట్లేదు. సార్, రాహుల్ అక్కడున్నాడు. అక్కడ ఎవరూ లేరే, అమంతా ఇంట్లో ఉన్నట్టుగా లేదు. సరే పద, లోపలికి వెళ్ళి చూద్దాం. రాహుల్, అప్పుడు నువ్వే నరేష్కి హెల్ప్ చేస్తూ ఉన్నావా వాళ్ళ అన్నని చంపడానికి? లేదు సార్, నేనెందుకు అలా చేస్తాను సార్? సార్ ఎందుకు సార్ నా అన్నని నేనే చంపాలి? అలాగా? అయితే ఎందుకు రహస్యమైన మీటింగులు వేస్తున్నారు? సార్, అదేంటంటే అరవింద్ సార్ మరణం తర్వాత నేను ఆ కంపెనీలో పనిచేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు నరేష్ సార్ నాకు ఆఫర్ ఇచ్చారు కంపెనీలో పనిచేయమని. సార్, ఇలా చూడండి, 1 2 3 4 5 మానిటర్లు సార్. ఈ కంప్యూటర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటా. చూద్దాం ఈ అద్భుతమైన కంప్యూటర్లో ఏమేం డేటాని దాచిపెట్టారో చూద్దాం. ఇందులో విజయ్ రాజేష్ల బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ హత్యలన్నీ అమనే చేశాడు సార్. నమస్కారం. సార్, ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఈ ఫైల్ నా కంప్యూటర్లోనే దొరకాలని చూశారు. మీరు నన్ను సందేహించాలని ఇదంతా. నీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరు చేస్తుంటారు? సార్, అది తెలియదు సార్. కానీ సార్, నాకేమనిపిస్తుందంటే అరవింద్ సార్ కంప్యూటర్ హ్యాక్ అయిందంటే లోకంలో ఎవరిదైనా హ్యాక్ అవుతుంది సార్. ఎందుకంటే ఆయన కంప్యూటర్ ఏ నెట్వర్క్తోనూ కనెక్ట్ అయ్యలేదు సార్.
అంటే అరవింద్ కంప్యూటర్ని ఎవరెవరు హ్యాక్ చేశారో వాళ్ళందరూ అక్కడే ఉండుంటారు, రైట్? ఎస్ సార్. కానీ అరవింద్ సార్ పర్సనల్ ఆఫీసులోకి వెళ్ళే పర్మిషన్ ఎవరికి లేదు సార్. నేను కూడా అక్కడికి ఎప్పుడూ వెళ్ళలేదు. అలాగా? మరి ఎవడో ఒకడు ఉండుండాలి కదా, పర్మిషన్ దొరుకుంటుంది కదా అరవింద్ ఆఫీస్లోకి వెళ్ళడానికి. అవును సార్, అది ప్రియా. ప్రియానా? వాడెక్కడుంటున్నాడు? ప్రియా? 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 ఇక్కడెవరూ లేరేంటి? ప్రియా? 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 ఎవరిది చేసింది? పైకిలేచి బయటికి రా. ఎవరది? రండి సీడు, రండి. దేశాన్ని కాపాడేవారు కదా మీరు. మీకు నాకు ఒక విషయం కామన్గా ఉంది. నేను రక్షణ చేస్తున్నాను, పేదవాళ్ళకి చాలా సహాయం చేస్తున్నాను. వాళ్ళు కలర్ఫుల్ లైఫ్లో విషయాన్ని కలుపుతున్న డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు జీవిస్తున్నారు. చట్టాన్ని కాపాడుతున్న మీరు అందరూ తలదించుకోవాలి. పేదవాళ్ళకి సహాయం చేయడం వదిలేసి డబ్బున్న వాళ్ళకి సహాయం చేస్తారా? వాళ్ళ పాపాలు ఎక్కువైపోయింది. మీరు ఎవరల్లా వాళ్ళని కాపాడలేరు. ఇదే నా చివరి టార్గెట్. వాడిని నేను చంపేస్తే నాకు అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది. ఇంకా 1 గంటలో మాత్రమే ప్రాణాలతో ఉంటాడు. మీరు తప్పించుకోలేరు. అరే ఇదేంటి? ఓ నో. అరే ఇదేంటి? పాయిజనస్ గ్యాసా? పంకజ్ 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 ఏమైంది? పంకజ్ పంకజ్ ప్రియా ఓకేనా కదా? ఏం కాలేదుగా? ప్రియా బయటికి వెళ్ళే దారి కనిపించట్లేదే. డోర్ ఓపెన్ చేయరా. డోర్స్ అన్ని ఆటోమేటిక్గా లాక్ అయ్యాయి. కిచెన్లోకి వెళ్ళి చూడు, సిలిండర్ ఏదైనా ఉందా చూడు. సరే సార్. పద వెనక్కి రా. లిసన్ ఎవ్రీవన్, మీ అందరికీ గుర్తుంది కదా, ఈ అసైన్మెంట్ మనం ఈ నెలలోపు పూర్తి చేయాలి. తప్పకుండా మ్యామ్. ఓకే. అరే ఏంటి ఏంటి శబ్దం? ఒకవేళ మంటలు అంటుకున్నాయనుకుంటా, పొగ వస్తుంది. రండి, అందరూ రండి, ఫాస్ట్ గా మూవ్ చేయండి. పదండి పదండి. అయ్యో పరిగెత్తండి. మెల్లగా. త్వరగా, త్వరగా. పద, పద.
త్వరగా 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 రండి 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 రండి, వెళ్ళిపోండి, త్వరగా. మేఘనా ఇక్కడ ఏం జరుగుతుందో చాలా భయంగా ఉంది. వచ్చేయండి, ఏదో ఒకటి రండి, చేయండి. త్వరగా రండి. రండి రండి, అందరూ రండి. పరిగెత్తండి, వెళ్ళిపోతారు, తొందరగా వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా పరిగెత్తండి, కిందకి వెళ్ళిపోండి, ఆగొద్దు, వెళ్ళిపోండి, త్వరగా త్వరగా రండి. త్వరగా 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 రండి 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 రండి, వెళ్ళిపోండి, త్వరగా త్వరగా రండి, బయటికి వెళ్ళిపోదాం. త్వరగా వెళ్ళిపోండి. రండి. తొందరగా వచ్చేయండి, ఉండకండి. పదండి, పదండి, త్వరగా కాల్ చేయండి. రండి రండి, మేఘనా. పరిగెత్తండి, పడిపోతారు, మేఘనా. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా పరిగెత్తండి, ఎందుకు వెళ్ళిపోండి, మేఘనా. ఆగొద్దు, వెళ్ళిపోండి, త్వరగా త్వరగా రండి, ఎవరైనా మేఘనాని త్వరగా. చూస్తారా? వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఎందుకు వెళ్ళిపోండి, త్వరగా త్వరగా మిమ్మల్ని వెళ్ళిపోండి వెళ్ళిపోండి, తొందరగా దిగవయ్యా, వెళ్ళిపోవాలి, త్వరగా తప్పకండి. చెప్పండి మీకే. తొందరగా బయటికి వెళ్ళు, ఆకాశం నుంచి బయటికి వెళ్ళండి, తొందరగా అందరూ వచ్చేయండి వచ్చేయండి, త్వరగా త్వరగా కిందకి దిగిపోండి, రండి, మెల్లగా 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 వచ్చేయండి, వెళ్ళిపోండి. ఆగండి ఆగండి, కంగారు పడద్దు, వెళ్ళిపోండి. కాపాడండి కాపాడండి. ప్రియా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మేము పూర్వికి మెసేజ్ చేశాం. నువ్వు మేఘనాన్ని చంపడానికి ట్రై చేస్తున్నావని తెలిసింది. నువ్వు మేమందరం చచ్చిపోయాము అనుకున్నావు. కానీ కంప్యూటర్ ఫుటేజ్ని నేనే కదా చెక్ చేశాను. మేఘనా గారు అక్కడే ఉన్నారు కదా, మరి మీరెలాగా? నువ్వెలా అయితే సెక్యూరిటీ సిస్టమ్ని హ్యాక్ చేయగలవో మేము కూడా చేయగలం కదా. నువ్వు చూసినవన్నీ డమ్మీ ఫుటేజ్లే. నువ్వెలా ఆడావో మళ్ళీ అలాగే ఆడాలి. ఎప్పుడు నువ్వు ఆ డమ్మీ ఫుటేజ్ని చూస్తూ ఉన్నావో ఒరిజినల్ కెమెరా డిసేబుల్ అయింది. ఆ టైంలో మేమందరం సేఫ్గా మేఘనాని బిల్డింగ్లోంచి బయటికి తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు చెప్పు, ఎందుకు నువ్వు ఇలా చేశావు? ఈ టెక్నాలజీని నేను అంతం చేసేస్తాను. దీని ద్వారా ప్రతి ఒక్కరిని దెబ్బ కొట్టాలని చూశాను, గుణపాఠం నేర్పించాలనుకున్నాను. ఈ టెక్నాలజీ నాకు నచ్చదు. ఒక విషయం చేయడానికి ముందు మంచి చెడులు చాలా ఉంటాయి. టెక్నాలజీ విషయంలోనూ అంతే. కానీ ఆ కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల నీకేంట్రా సమస్య? సార్, ఆ టెక్నాలజీ ఏర్పరిచిందే మా నాన్నగారు. అరవింద్ ఇదంతా చేయలేదు. అందుకని ఆ టెక్నాలజీ మీద మా నాన్నకి పూర్తి అధికారం ఉంది. ఆ జాక్లిన్ కూడా మా నాన్నగారి ఐడియానే. అరవింద్ పూర్తిగా మోసం చేసి క్రెడిట్ అంతా తను తీసుకున్నాడు. ఆ మనిషి కారణంగా నా కుటుంబ భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది. ఆ బాధను నేను భరించలేకపోయాను. అందుకే మా అమ్మగారిని, నా ఇద్దరు చెల్లెలని చంపేశాను. మా నాన్నగారు కూడా సూసైడ్ చేసుకున్నారు. నేను ఆ టైంలో స్కూల్లో ఉన్నాను, అందుకే తప్పించుకున్నాను. నీకు జరిగిన దారుణం జరగకూడదు, చాలా తప్పు. కానీ ఒకవేళ నువ్వు నీ బ్రిలియన్స్ ఆఫ్ బ్రెయిన్ని సరైన చోట యూజ్ చేస్తుంటే ఆ తర్వాత ఈ సమాజంలో పేదరికంలో జీవిస్తున్న వాళ్ళకి ఎంతో యూస్ఫుల్గా ఉండేది. కానీ నువ్వెంచుకున్న మార్గం ఉంది కదా, అది వెలుతురు మార్గం కాదు, చీకటి మార్గం. జైల్లో ఊచ లెక్క పెడుతూ ఉంటావు ఉరి శిక్ష పడేంత వరకు.